టైమ్ అండ్ వర్క్. మనం ఈ టైమ్ అండ్ వర్క్లో ఒక 1 to 6 మెథడ్స్ వరకు దీని ముందు క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అయితే మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, నౌ మోడల్ నెంబర్ 7. మనం మోడల్ నెంబర్ 6 వరకు దీని ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది మోడల్ 7. మనకి ఈ మోడల్ 7లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, టు కంప్లీట్ your work A alone takes 4 days more time and B alone takes 9 days more time. అయితే A and B together can complete the work in how many days అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ ఏంటి, ఎలా అడుగుతాడంటే, ఏ ఒక పని చేయడానికి ఏ అనేవాడు 4 more days తీసుకున్నాడంట. ఓకే, మామూలుగా అయితే ఒక కొన్ని రోజుల్లో చేస్తాడు. అది కాక ఇవి ఏ అనేవాడు అదనంగా ఇంకొక 4 రోజులు ఎక్స్ట్రాగా చేశాడంట. ఓకే, అలాగే బి అనేవాడు కూడా 9 more days చేశారంట. అయితే ఏ అండ్ బి కలిపి ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇలా అడిగేటప్పుడు మనం ఏ మెథడ్ మనకు గుర్తుకొస్తుంది? నేను మోడల్ నెంబర్ 1లో చెప్పాను, సేమ్ ఇక్కడ మోడల్ నెంబర్ 1లో కూడా ఎలా మీకు చెప్పానో ఇక్కడ కూడా అలా రాయడం జరిగింది. అయితే మీకు మోడల్ నెంబర్ 1లో ఇక్కడ మోర్ అనే టర్ము రాయడం జరగలేదు. ఇక్కడ మోడల్ 7లో మోర్ అనే టర్మ్ అనేది వచ్చింది. ఇక్కడ మోడల్ 1కి మోడల్ 7కి మనకి అదే డిఫరెన్స్. ఓకే, ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ అసలుగా ఏ అండ్ బి అనే వాళ్ళు ఎన్ని రోజుల్లో చేశారనేది తెలియదు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేవాళ్ళు ఒక పనిని ఇద్దరు కలిపి చేయడానికి సమ్ కే డేస్ తీసుకున్నారని అనుకోండి. కే డేస్ అయిందంట ఒక పని చేయడానికి. ఏ అండ్ బి అనేవాళ్ళు ఒక పనిని చేయడానికి కే డేస్ పట్టింది. అయితే ఏ అనేవాడు K+4 days, ఈ కే డేస్ కాక ఇంకొక 4 రోజులు ఎక్స్ట్రాగా చేస్తున్నాడంట. అలాగే బి అనేవాడు కూడా ఈ కే డేస్ కాక ఇంకొక 9 days ఎక్స్ట్రాగా చేస్తున్నాడంట. ఓకే, హియర్ ఈ 4 days ఎక్కువ అంటే ఏ అండ్ బి అనేవాళ్ళు కే డేస్లో చేశారు. అయితే ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ అనేవాడు కే ప్లస్ ఎక్స్ట్రాగా 4 రోజులు చేశాడు. ఈ కే డేస్ కాక 4 days ఎక్స్ట్రాగా చేశాడంట. ఓకే, అలాగే బి అనేవాడు కూడా ఈ కే డేస్ కాక ఇంకొక 9 days ఎక్స్ట్రాగా చేశాడంట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏ అండ్ బి అనేవాళ్ళు పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారని మనం కనుక్కోవాలి. కే డేస్ అంటే ఎన్ని అని మోడల్ 1లో ఏం చెప్పుకున్నాం? ఏ అనేవాడు సమ్ ఎక్స్ డేస్ చేశాడు, బి అనేవాడు సమ్ వై డేస్ చేశాడు. అయితే ఏ అండ్ బి కలిపి ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే ఫార్ములా ఏం చెప్పాను? ఫార్ములా ఈస్ xy by x plus y. Here A and B together can complete the work in how many days? Is equal to k days. అంతే కదా, ఏ అండ్ బి ఈ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడు? కే డేస్. అయితే ఏ అండ్ బి కలిపి పని ఎన్ని రోజుల్లో చేశారనే దానికి ఫార్ములా ఏంటి? హియర్ ఏ అండ్ బి is equal to k days. xy into x plus y is equal to k days. Okay, here x and y are called k plus 4 and k plus 9. Here x days and y days. Okay, x means k plus 4,
y means k plus 9 by x plus y means k plus 4 plus k plus 9 is equal to k days. ఇది యాక్చువల్ ప్రాసెస్ అండి. దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఆ షార్ట్ కట్ కూడా మనకి ఈ ప్రాసెస్ నుంచే వస్తుంది. షార్ట్ కట్ కూడా చెప్తాను మీకు, ముందు ప్రాసెస్ వినండి. ఓకే, హియర్ k into k square k into 9 plus k 9k plus 4 into k plus 4k 4 into 9 36 by 2k plus 13 is equal to k. That means here k square plus 13k plus 36 is equal to 2k square cross multiplication plus 13k. ఇక్కడ 13k క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ k స్క్వేర్ అనేది ఇటు వెళ్తే k స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 36. అయితే ఇక్కడ మనకి k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అని వచ్చింది. అయితే k ఈజ్ ఈక్వల్ టు 6 days. దట్ మీన్స్ హియర్ రూట్ k ఈజ్ ఈక్వల్ టు రూట్ 36. ఓకే, మీకు ఇక్కడ ఇది రఫ్ చేస్తున్నానండి. హియర్ మనకి ఏమొచ్చింది, k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. అయితే రూట్ k ఈజ్ ఈక్వల్ టు రూట్ 36 కదా. అయితే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రాసెస్. దెన్ k ఈజ్ ఈక్వల్ టు 6 days. దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్రాసెస్. మనకి ఎగ్జామ్లో ఈ ప్రాసెస్ అంతా చేస్తాను సార్, నేను ఆన్సర్ని సాధిస్తానంటే సాధించవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చేసిన వాడికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా అందుకే మనం షార్ట్ కట్ అనేది ఈ మెథడ్ వాడతాం. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే మనకు ఇప్పుడు ఇక్కడ రూట్ k వచ్చింది కదా, మనకి రూట్ k అనేది ఈ మెథడ్కి షార్ట్ కట్. ఓకే, షార్ట్ కట్ ఏంటి అంటే షార్ట్ కట్ అనేది మనకి ఎన్ని డేస్ మోర్ ఇచ్చాడు, ఏ అనేవాడు మోర్ 4 days, 4 days మోర్, 4 more days తీసుకున్నాడంట. బి అనేవాడు 9 more days తీసుకున్నాడంట. హియర్ ఎక్స్ అంటే 4 అనేది ఎక్స్ అనుకోండి, 9 అనేది బై డేసే కదా. మనం మామూలు ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు ఏ అనేవాడు ఎక్స్ డేస్లో చేశాడు, బి అనేవాడు బై డేస్లో చేశాడని చెప్పాం కదా. ఇక్కడ ఫార్ములా ఏంటంటే k ప్లేస్లో రూట్ ఓవర్ xy. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ దిస్ మెథడ్. ఓకే, ఇక్కడ ఎన్ని మోర్ డేస్ ఇచ్చాడో అది మనకి రూట్లో వేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మనకి ప్రాసెస్ అంతా చేస్తే ఆన్సర్ ఏంటి వచ్చింది, 6 వచ్చింది. ఓకే, మనకి షార్ట్ కట్ తెలిసింది కదా. షార్ట్ కట్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ప్రొసీజర్ నుంచి రూట్ k వాల్యూ అనేది మనకి ఈ మెథడ్కి షార్ట్ కట్. ఓకే, హియర్ x మీన్స్ 4 days, y means 9. That means root 4 into 9 means root 36. 4 9s 36. Answer is 6 days. మనకి ఒక్క స్టెప్లో ఆన్సర్ వచ్చింది. మనం ప్రాసెస్ చేస్తే చూడండి, k వాల్యూస్ లాస్ట్కి k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 days వచ్చింది. ఈ k వాల్యూస్ డిరైవ్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు 6 days అని వచ్చింది. ఇదంతా చేస్తూ కూర్చుంటే మనం ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయలేము. అందుకే మనకి ఈ ప్రాసెస్ నుంచి మనకి రూట్ k అనే వాల్యూ తీసుకొని షార్ట్ కట్ తయారు చేయడం జరిగింది. ఓకే, హియర్ రూట్ k మీన్స్ రూట్ xy. ఇక్కడ నేను xy అని ఏదైనా తీసుకోవచ్చు, నేను x డేస్ అని తీసుకున్నాను కాబట్టి xy అని తీసుకున్నాను. ఓకే, హియర్ రూట్ 4 into 9 మీన్స్ రూట్ 36. ఆన్సర్ 6 days. ఒక్క స్టెప్లో మనం ఆన్సర్ వేసాం. ఓకే, దిస్ ఈస్ ద మోడల్ 7. వెరీ ఇంపార్టెంట్ మెథడ్. మనకి మోడల్ 1 లాగే ఉంటుంది మోడల్ 7 కూడా.
మోడల్ 1లో మనకి ఇక్కడ మోర్ అనే టర్మ్ ఉండదు, ఇక్కడ 4 more days అని ఇచ్చాడు కదా. మోడల్ 1లో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అని ఇస్తాడు, ఇక్కడ 4 more days అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మోడల్ 7లో ఇంకొక ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఓకే, హియర్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 2 days more. 2 days more. B can do a piece of work in 8 days more. అయితే ఏ అండ్ బి కలిపి ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. అయితే మీకు ఇందాక ఎగ్జాంపుల్లో ప్రాసెస్ అంతా చేసి చివరికి మనకి షార్ట్ కట్ అనేది తయారు చేసుకున్నాం, రూట్ కే. ఇది కూడా రూట్ కే మీన్స్ రూట్ XY అని చెప్పాను. రూట్ XY మీన్స్ నెంబర్ ఆఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ నెక్స్ట్ డేస్, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ Y more days అని క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే రూట్ XY. హియర్ X మీన్స్ 2 days, Y మీన్స్ 8 days. మనకి ఆన్సర్ అనేది 1 స్టెప్లో రాస్తాం. హియర్ రూట్ X into Y means 2 into 8. That means root 16. Root 16 means 4 days అనేది ఆన్సర్, అంతే. హియర్ ఏ అండ్ బి కలిపి 4 రోజుల్లో పని కంప్లీట్ చేస్తారంట. అయితే ఈ క్వశ్చన్లో ఇంకొక 2 క్వశ్చన్లు అడగవచ్చు వాడు. ఆ 2 క్వశ్చన్లో వాడు ఎలా అడుగుతాడంటే, అయితే ఏ అండ్ బి కలిపి 4 రోజుల్లో పని కంప్లీట్ చేస్తారంట. అయితే ఏ ఒక్కడు పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, అలాగే బి ఒక్కడు పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే వీడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఏబి కలిపి 4 daysలో చేశారు కదా, ఏబి కలిపి 4 daysలో వర్క్ కంప్లీట్ చేశారు. అయితే ఏ అనేవాడు పని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ 4 days కాక ఏ అనేవాడికి 2 days మోర్ తీసుకుంటున్నాడు, 2 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. అయితే ఏ అనేవాడు ఈ 4 రోజులు పనిచేసి ఆ పని మిగతా పనిని కంప్లీట్ చేయడానికి ఇంకొక 2 days అనేవి ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఓకే, ప్లస్ 2 days. ఏ అనేవాడు పనిలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు? టోటల్గా 6 days. ఏది అడిగితే ఏ అనేవాడు పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని అడిగితే క్వశ్చన్లో ఆన్సర్ అనేది 6 days. అలాగే ఇంకో క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, బి అనేవాడు ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. అయితే ముందు ఏ అండ్ బి కలిపి పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 days. ఏ అండ్ బి కలిపి ఒక పని చేయడానికి 4 days పట్టిందంట. అయితే బి అనేవాడు ఇంకొక 8 days ఎక్కువ తీసుకున్నాడంట మిగతా పని చేయడానికి. ఫస్ట్ బి అనేవాడు 4 days చేశాడు. అయితే ఆ మిగతా పనిని కంప్లీట్ చేయడానికి ఇంకొక 8 days ఎక్స్ట్రా పట్టిందంట. అయితే బి అనేవాడు టోటల్గా ఆ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడు? 8 + 4 12 days. 12 days. ఓకే, మనకి మోడల్ 7లో క్వశ్చన్స్ అనేవి 3 విధాలుగా రావడం జరిగింది. ఓకే, మీకు ఏ అండ్ బి కలిపి పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే రూట్ XY అని చెప్పడం జరిగింది. అయితే ఏ అండ్ బి చేసిన తర్వాత ఏ ఒక్కడిది కావాలంటే ఆ మిగతా డేస్ ఎన్ని రోజులు చేశాడో ఆ టోటల్ డేస్కి యాడ్ చేస్తే ఏ అనేవాడిది ఆన్సర్ వస్తుంది. అలాగే బి అనేవాడిది కూడా ఆన్సర్ మనం తెచ్చాం. ఓకే, దిస్ ఇస్ ద మోడల్ 7. ఈ మోడల్ 7లో క్వశ్చన్స్ ఇంకెంతకంటే ఎక్కువ రావు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. కొద్దిగా ఈ మెథడ్ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ఏం చేశాను అనేది కొద్దిగా వినండి. ఓకే ఓకే గైస్, నా మోడల్ నెంబర్ 8. ఈ మోడల్ నెంబర్ 8లో మనం ఏం చెప్పుకుంటామంటే ఆల్టర్నేట్ డేస్ మెథడ్. ఆల్టర్నేట్ డేస్ మెథడ్. ఆల్టర్నేట్ డేస్ మెథడ్ అంటే సపోజ్ ఏ అనేవాడు
ఈ రోజు పని చేస్తే బి అనేవాడు మళ్ళా రేపు చేస్తాడు, మళ్ళా ఏ అనేవాడు థర్డ్ డే చేస్తాడు, మళ్ళా బి అనేవాడు ఫోర్త్ డే చేస్తాడు. అంటే ఇద్దరు ఆల్టర్నేటివ్గా చేస్తున్నారు. ఈరోజు ఒకరు చేస్తే రేపు ఒకరు చేస్తారు, మళ్ళా ఎల్లుండి ఇంకొకరు చేస్తారు. అలాగా ఆల్టర్నేటివ్గా చేస్తారు. ఈ మోడల్ నెంబర్ 8లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B can do a piece of work in 15 days. అయితే ఏ అండ్ బి అనే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారంట. అయితే వర్క్ స్టార్టెడ్ విత్ ఏతో వర్క్ని మొదలు పెట్టారంట. అయితే అప్పుడు ఏ అండ్ బి కలిపి ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో మీకు క్వశ్చన్ ఇప్పుడు నేను రాసిన దాన్నే మొత్తం లెటర్స్తో పెద్దగా రాసిస్తారు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. అయితే ఏ అండ్ బి వర్క్ ఆల్టర్నేటివ్లీ. అయితే ఏ వర్క్ అనేది ఏతో స్టార్ట్ చేశారు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్ అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది పెద్దగా. మనకి ఈ క్వశ్చన్ని ఈ షార్ట్ కట్లో రాశాను. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం తెలుసు, నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తే ఎల్సిఎం మెథడ్. ఓకే, హియర్ 10 days and 15 daysకి ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం ఈజ్ 30. 30 అనేది 10తో కట్ అవుతుంది, 15తో కట్ అవుతుంది. అందుకని నేను ఎల్సిఎం అనేది 30 తీసుకోవడం జరిగింది. ఓకే, హియర్ ఎల్సిఎం ఈజ్ 30. దెన్ ఏ అనేవాడు ఒక వర్క్ని 10 daysలో చేస్తే 30 daysలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ 30 units. ఓకే, ఏ అనేవాడు 10 daysలో చూడండి ఇక్కడ రాస్తాను. ఏ అనేవాడు 10 daysలో 30 units. హియర్ యూనిట్స్. ఓకే, 30 units చేస్తే 1 dayలో ఏ అనేవాడు ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 30/10. దట్ మీన్స్ ఒక రోజులో ఏ అనేవాడు 3 units చేస్తాడు. బి అనేవాడు 15 daysలో 30 units చేస్తే 1 dayలో బి అనేవాడు ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 30/15. దట్ మీన్స్ 15 to 30. బి అనేవాడు రోజుకి 2 యూనిట్లు, ఏ అనేవాడు రోజుకి 3 యూనిట్లు. ఓకే, ఏ అనేవాడు ఒక రోజుకి 3 యూనిట్లు చేస్తాడు, బి అనేవాడు ఒక రోజుకి 2 units చేస్తాడు. ఓకే, మనకి ఏం తెలుస్తుంది? ఏ అనేవాడు బి అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు పని చేస్తాడు అనేది తెలుసుకున్నాం. అయితే ఏ అనేవాడు ఒక రోజుకి 3 యూనిట్లు పనిచేస్తాడంట. అయితే బి అనేవాడు ఒక రోజుకి 2 యూనిట్లు పనిచేస్తాడంట. అయితే ఏ అండ్ బి కలిపి ఈ 30 unitsని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఏ అండ్ బి అనే వాళ్ళు ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తున్నారు. ఒక రోజు ఏ చేస్తే రెండో రోజు బి చేస్తున్నాడు, మళ్ళా మూడో రోజు ఏ చేస్తున్నాడు. అలాగా ఆల్టర్నేటివ్గా పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ అనేవాడు ఫస్ట్ డే ఏ అండి అంటే వర్క్ అనేది ఏతో స్టార్ట్ చేశారని చెప్పాను. డే 1 అనేది ఏతో స్టార్ట్ చేశారు. అయితే ఏ అనేవాడు రోజుకి 3 యూనిట్లు పనిచేస్తాడంట. సెకండ్ డే బి చేస్తాడు. బి అనేవాడు రెండో రోజు ఒక రోజుకి 2 యూనిట్స్ చేస్తాడు. ఓకే, అయితే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అయితే 2 daysకి ఏ అండ్ బి కలిపి ఎన్ని యూనిట్స్ పనిచేశారు? 3 + 2 టోటల్గా 5 units. 2 daysకి ఇద్దరు కలిపి 5 units పనిచేశారంట. అయితే మనకి 30 units చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంతే కదా, 30 రావాలంటే 5 6 30 × 6
ఇక్కడ కూడా ఇంటూ 6 2 6 12 డేస్ 30 యూనిట్స్ 30 యూనిట్స్ చేయడానికి 12 డేస్ పడుతుందంట. ఆన్సర్ ఈస్ 12 డేస్. ఓకే, క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి ఈ సమ్స్. ఆడు ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తాడని చెప్పాను. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మోడల్ 8. ఇంకా మోడల్ 8లో మనం ఇంక ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. 8లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, A can do a piece of work in 10 days. B can do a piece of work in 12 days. అయితే ఏ అండ్ బి అనేవాళ్ళు ఈ పనిని ఆల్టర్నేట్ డేస్లో చేస్తున్నారంట. అయితే వర్క్ అనేది ఏతో స్టార్ట్ చేశారు. ఏతో స్టార్ట్ చేస్తే అప్పుడు పని అనేది ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, హియర్ ఫస్ట్ మనం ఇలా అడిగేటప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 10 and 12 ఈజ్ 60 యూనిట్స్. 60 యూనిట్స్ ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, హియర్ ఏ అనేవాడు 10 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 60/10 6 యూనిట్స్ చేస్తాడు ఏ అనేవాడు. బి అనేవాడు 12 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 60/12 దట్ మీన్స్ 5 యూనిట్స్. బి అనేవాడు 5 యూనిట్స్ చేస్తాడు. ఓకే, అయితే ఇక్కడ ఏ అండ్ బి అనేవాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారంట. ఫస్ట్ డే డే 1. ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తున్నాడు? ఏ అనేవాడు 1 డేకి 6 యూనిట్స్ చేస్తున్నాడు. ఓకే, సెకండ్ డే బి వర్క్ చేస్తాడు. బి అనేవాడు ఒక రోజుకి 5 యూనిట్స్ చేస్తాడు. ఓకే, 1 డేలో 5 యూనిట్స్ చేస్తారు. అయితే ఇక్కడ 2 డేస్కి ఫస్ట్ డే ఏ అండ్ సెకండ్ డే బి 2 రోజులకి 2 డేస్కి ఏ అండ్ బి కలిపి టోటల్గా 6 + 5 11 యూనిట్స్ చేస్తున్నారు. టోటల్గా 11 యూనిట్స్ చేస్తున్నారు. అయితే మనకి టోటల్ 60 యూనిట్స్ చేయాలి. 60కి 11 నీరుగా రావాలంటే 11 మల్టిపుల్ ఏంటి? 11 5s 55. ఓకే, దీన్ని 5తో ఇంటూ చేయండి, దీన్ని 5తో ఇంటూ చేయండి. అప్పుడు మనకి 55 యూనిట్స్. హియర్ 10 డేస్. 10 డేస్లో ఏ అండ్ బి కలిపి 55 యూనిట్స్ చేస్తారంట. అయితే మిగతా మనకి 60 యూనిట్స్ రావాలంటే ఇంకా మనం 5 యూనిట్స్ చేయాలి. అయితే మనకి క్వశ్చన్లో ఏం చెప్పాను? పని అనేది ఏ అనేవాడు ఫస్ట్ మొదలు పెట్టాడు. వర్క్ స్టార్టెడ్ విత్ ఏ. అయితే ఇక్కడ 10 డేస్కి 55 యూనిట్స్ చేశారు. ఇంకా 5 రిమైనింగ్ ఉంది. ఆ 5 అనేది మళ్ళా ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ అనేవాడు స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఏ అనేవాడితో పని మనం మొదలు పెట్టాం. ఏ అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 1 డేకి 6 యూనిట్స్ చేస్తాడు. ఏ అనేవాడు 1 డేకి 6 యూనిట్స్ చేస్తాడు. మనకు కావాల్సింది 5 యూనిట్స్. రిమైనింగ్ ఎంత ఉంది? రిమైనింగ్ 5 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? అయితే 1 డేలో 6 యూనిట్స్ చేస్తే 5 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? దట్ మీన్స్ 5/6 డేస్. టోటల్ ఎన్ని డేస్? ఇక్కడ టోటల్ 10 డేస్. 10 డేస్ ప్లస్ ఏ అనేవాడు 5/6 డేస్లో చేస్తాడు. టోటల్గా ఏ అండ్ బి అనేవాళ్ళు కలిపి ఈ పనిని 10 + 5 10 5/6 డేస్. 10 5/6 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారంట. అర్థమైందా? ఇక్కడ నేను 10 డేస్లో 55 యూనిట్స్ చేశారని చెప్పాను. తర్వాత మనకి 60 యూనిట్స్ చేయాలంటే ఇంకొక 5 యూనిట్స్ మనం కంప్లీట్ చేయాలి. అయితే పని అనేది మనం ఏతో మొదలు పెట్టాం కాబట్టి మళ్ళా నేను స్టార్టింగ్ ఏం తీసుకున్నాను. ఏ అనేవాడు ఒక రోజులో
6 యూనిట్లు చేస్తాడు. అయితే మనకి కావాల్సింది 5 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఒక రోజులో 6 యూనిట్లు చేస్తే 5 యూనిట్స్ అంటే ఒక రోజులో ఆడు చేసే కంట కొద్దిగా తక్కువ పనే కదా. ఆడు రిమైనింగ్ 5 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 5/6 days. టోటల్గా 10 days ప్లస్ 5/6 days. 10 5/6 days ఈజ్ ద ఆన్సర్. మోడల్ 8లో పనిని ఏ అనేవాడు స్టార్ట్ చేస్తే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూసాం. ఇప్పుడు పనిని బి అనేవాడు మొదలు పెడితే క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఓకే, హియర్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. B can do a piece of work in 10 days అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పనిని బి అనేవాడు స్టార్ట్ చేశాడంట. అయితే వీళ్ళు ఏ అండ్ బి అనేవాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. పనిని బి అనేవాడు మొదలు పెట్టాడు. అప్పుడు ఏ అండ్ బి అనేవాళ్ళు ఈ పనిని ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని ముందు క్వశ్చన్లో మనం పనిని ఏ అనేవాడు స్టార్ట్ చేశాడని చెప్పాం. ఇప్పుడు పనిని వర్క్ని బి అనేవాడు మొదలు పెట్టాడంట. బి అనేవాడు మొదలు పెడితే ఏ అండ్ బి కలిపి ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం తీసుకోవాలి. Here LCM of 8 and 10 is 40. 40 8 తో కట్ అవుతుంది, అలాగే 10 తో కూడా కట్ అవుతుంది. అందుకే నేను LCM అనేది 40 తీసుకోవడం జరిగింది. ఓకే, హియర్ ఏ అనేవాడు 8 డేస్లో 40 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 40/8. 8 5s 40 మీన్స్ ఏ అనేవాడు రోజుకి 5 యూనిట్స్ చేస్తాడంట. అలాగే బి అనేవాడు 10 డేస్లో 40 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 40/10 4 యూనిట్స్. 10 4s 4 యూనిట్స్ వర్క్ చేస్తాడంట. ఓకే, హియర్ టోటల్ ఈస్ 40 యూనిట్స్. total is 40 units. ఏ అనేవాడు ఒక రోజుకి 5 యూనిట్స్ చేస్తాడు. బి అనేవాడు ఒక రోజుకి 4 యూనిట్స్ చేస్తాడు. అయితే ఇక్కడ పని అనేది బితో మొదలు పెట్టారు. ఓకే, హియర్ వర్క్ స్టార్టెడ్ విత్ బి. ఫస్ట్ డే, డే 1 అనేది బితో స్టార్ట్ చేశారు. బి అనేవాడు ఒక రోజుకి 4 యూనిట్స్ చేస్తాడంట. బి అనేవాడు ఒక రోజుకి 4 యూనిట్స్ చేస్తాడు. అలాగే సెకండ్ డే ఆల్టర్నేట్ డేస్ కాబట్టి రెండో రోజు ఏ వస్తాడు. ఏ అనేవాడు ఒక రోజుకి 5 యూనిట్లు చేస్తున్నాడు. ఏ అనేవాడు ఒక రోజుకి 5 యూనిట్లు చేస్తున్నాడు. అయితే ఏ బి అండ్ ఏ 2 డేస్ కలిపి 2 డేస్కి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కలిపి ఈ బి అండ్ బి కలిపి ఫస్ట్ డే అనేది బి అనేవాడు 4 యూనిట్స్, నెక్స్ట్ సెకండ్ డే ఏ అనేవాడు 5 యూనిట్స్. అయితే ఈ బి అండ్ ఏ కలిపి 2 డేస్కి 9 యూనిట్స్. 4 + 5 9 యూనిట్స్ పనిచేస్తారంట. 2 రోజులకి 9 యూనిట్స్ చేస్తే అప్పుడు మనకి టోటల్గా 40 యూనిట్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే మనకి 2 రోజుల్లో 9 యూనిట్స్ చేస్తే మనకి 40 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 40 is not multiple of 9. That means near number of 40 is 36. Okay, 9 4s 36 units. అప్పుడు ఇక్కడ కూడా 4తో ఇంటూ చేయాలి. 4 8s 4 2s 8 days. అయితే 8 రోజుల్లో 36 యూనిట్లు చేశారంట. ఇంకా మనకి 40 యూనిట్లు చేయడానికి ఇంకా ఎన్ని యూనిట్లు కావాలి? ఇంకా 4 యూనిట్లు మనకి రిమైనింగ్ ఉండిపోయింది. 8 డేస్లో 36 యూనిట్స్ చేస్తే రిమైనింగ్ 4 యూనిట్స్ మళ్ళీ ఎవరు చేస్తారు ఇక్కడ అనేది క్వశ్చన్ అనేది మనకి ఇక్కడే ఉంది.
8 డేస్లో ఇద్దరు కలిపి 36 యూనిట్స్ చేశారు. అయితే మిగతా 4 యూనిట్స్ ఎవరు చేస్తారు? నేను క్వశ్చన్లో ఏం చెప్పాను? పని అనేది బి అనేవాడు మొదలు పెట్టాడు. అప్పుడు మనకి రిమైనింగ్ 4 యూనిట్స్ బి చేస్తాడని మైండ్లోకి మనకి రావాలి. ఓకే, బి అనేవాడు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? బి అనేవాడు ఒక రోజుకి 4 యూనిట్లు చేస్తాడంట. బి అనేవాడు 1 డేకి 4 యూనిట్స్ చేస్తే రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ 4 యూనిట్స్ ఉంది మనకి. ఏ అనేవాడు ఒక్క రోజుకి 4 యూనిట్లు చేస్తే మనకి రిమైనింగ్ 4 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఆ రోజుకి చేసింది ఒక 4 యూనిట్సే. మనకు కావాల్సింది కూడా 4 యూనిట్స్లే. మిగతా 4 యూనిట్స్ ఎన్ని యూనిట్లు చేస్తాడు? ఆ మిగతా 4 యూనిట్స్ కూడా 1 డేలో చేస్తాడు. బి అనేవాడు రోజుకి 4 యూనిట్లు చేస్తాడు కాబట్టి మనకు రిమైనింగ్ కూడా 4 యూనిట్స్ కావాలి. అయితే 9th డే బి చేస్తాడు, ఆ రిమైనింగ్ 4 యూనిట్స్ కూడా చేస్తాడు. అయితే మనకి టోటల్ 40 యూనిట్స్ మనకి కంప్లీట్ అయిపోయింది. టోటల్ డేస్ ఎంత? 8 డేస్ ప్లస్ 1 డే, 9th డే. The total number of days is 9 days. 9 days లో మనకి ఏ అండ్ బి అనే వాళ్ళు ఈ పనిని కంప్లీట్ చేస్తారంట. మోడల్ 8లో 2 పర్సన్స్ ఇస్తే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పుకున్నాం. ఇప్పుడు 3 పర్సన్స్ ఇస్తే క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ ఈస్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. B can do a piece of work in 12 days. C can do a piece of work in 15 days. అయితే here A, B, C can work alternate days. వీళ్ళు A, B, C అనేవాళ్ళు పనిని ఆల్టర్నేట్ డేస్గా వర్క్ చేస్తున్నారంట. ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తే సెకండ్ డే బి వర్క్ చేస్తాడు, థర్డ్ డే సి వర్క్ చేస్తాడు, మళ్ళా 4th డే అనేవాడు మళ్ళీ ఏ స్టార్ట్ చేస్తాడు. ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఈ పనిని ఏ బి సి కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది క్వశ్చన్. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం ఎంత? 10, 12, 15కి ఎల్సిఎం అనేది 60 యూనిట్స్. 60 యూనిట్స్. అయితే హియర్ ఏ అనేవాడు 10 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 60/10 6 యూనిట్స్. ఏ అనేవాడు ఒక రోజులో 6 యూనిట్లు చేస్తాడు. బి అనేవాడు 12 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 60/12 12 5 65 యూనిట్స్. బి అనేవాడు ఒక్క రోజులో 5 యూనిట్లు చేస్తాడంట. అలాగే సి అనేవాడు 15 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 15 4s 64 యూనిట్స్. ఓకే, మనకి ఏ అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడో తెలుసు, బి అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడో తెలుసు, సి అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడని కూడా మనకి తెలుసు. అయితే మనకి ఇక్కడ ఏ బి సి అనేవాళ్ళు ఈ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది ఆన్సర్ కావాలి. ఓకే, నౌ హియర్ ఏ వర్క్డ్ ఫర్ 10 days, బి వర్క్డ్ ఫర్ 12 days అండ్ సి వర్క్డ్ ఫర్ 15 days. ఫస్ట్ డే అనేవాడు ఏ అనేవాడు పని స్టార్ట్ చేశాడు. అయితే ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 6 యూనిట్స్. సెకండ్ డే బి వర్క్ చేస్తాడు. బి అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 5 యూనిట్స్. థర్డ్ డే సి అనేవాడు వర్క్ చేస్తాడు. సి అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు? సి అనేవాడు రోజుకి 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి డే 1 ఏ చేస్తాడు, డే 2 బి చేస్తాడు, డే 3 అనేవాడు సి వర్క్ చేస్తాడు. అయితే 3 డేస్కి 3 రోజులు, 3 డేస్కి ఏబిసి, 3 డేస్కి ఏబిసి కలిపి
ఎన్ని యూనిట్లు చేస్తారు? 6 + 5 11, 11 + 4 15 యూనిట్స్. 15 యూనిట్స్. 3 రోజులకి ABC కలిపి 15 యూనిట్లు చేస్తారంట. మనకి టోటల్గా 60 యూనిట్స్ కావాలి. మనం 60 యూనిట్స్ చేయాలి. 3 రోజులకి 15 యూనిట్లు చేస్తే 60 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అప్పుడు మనకి 15 4s 60. ఇక్కడ మనం ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 మీన్స్ 15 4 60 యూనిట్స్. మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చింది. అది ఎన్ని రోజుల్లో చేస్తారు? 3 4s 12 days. ఓకే, 60 యూనిట్స్ అనేది మనకి 12 days లో కంప్లీట్ చేస్తారంట. మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 12 days. ఓకే, దిస్ ఈస్ ద మోడల్ నెంబర్ 8 alternate days method. ఓకే, మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9. ఈ మోడల్ నెంబర్ 9లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, హియర్ A can do a piece of work in 10 days. B can do a piece of work in 15 days. అయితే ఏ అనేవాడు 10 days వర్క్ చేస్తాడంట, బి అనేవాడు 15 days వర్క్ చేస్తాడంట. అలా అయితే ఏ అనేవాడు ఏం చేశాడంటే, ఏ అనేవాడు ఒక 4 రోజులు పనిచేసి పన్నించి వెళ్ళిపోయాడంట. అయితే ఆ రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. హియర్ ఏ వర్క్డ్ ఫర్ 10 days, బి వర్క్డ్ ఫర్ 15 days. అయితే ఏ alone worked for 4 days and left. Then remaining work in how many days B can complete అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. హియర్ ఏ అనేవాడు టోటల్గా 10 days చేస్తాడంట. అయితే ఏం చేశాడంటే 4 days పనిచేసి లెఫ్ట్ అయిపోయాడంట. అయితే టోటల్గా 10 days ఆడు పని చేసేది 4 days. 10 daysలోని ఆడు 4 days వర్క్ చేశాడు. ఓకే, దెన్ హియర్ ఆ టోటల్గా ఎన్ని డేస్ పని చేశాడు? 4 days. ఓకే, రిమైనింగ్ ఎంత అనేది తెలుసుకోవడానికి హియర్ 2 2s 2 5s టోటల్ 2/5. హియర్ టోటల్ 5 parts. 5 parts కాడు 2 parts వర్క్ చేశాడు. అయితే రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ వర్క్ ఈస్ 3/5. 3/5 వర్క్ అనేది బి అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? ఏ అనేవాడు 2/5 వర్క్ చేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ 5లో రిమైనింగ్ 2 parts అయిపోతే 3 parts కదా. 3/5 parts బి అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? ఓకే, బి alone complete the remaining work in how many days? అయితే హియర్ ఈ 3/5 వర్క్ని బి అనేవాడు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు? బి అనేవాడు టోటల్గా 15 days వర్క్ చేస్తాడంట. టోటల్గా 15 days వర్క్ చేస్తే ఈ రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో బి అనేవాడు కంప్లీట్ చేస్తాడంటే 5 ones 5 3s 3 3s 9. ఈ రిమైనింగ్ వర్క్ని బి అనేవాడు 9 daysలో కంప్లీట్ చేస్తాడంట. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, హియర్ ఇలాగే మనకి ఇప్పుడు ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడని చెప్పాను క్వశ్చన్లో. అలాగే ఇప్పుడు క్వశ్చన్ అనేది వేరే విధంగా ఎలాగిస్తాడంటే, అనదర్ క్వశ్చన్ హియర్ ఏ వర్క్డ్ ఫర్ 10 days, బి వర్క్డ్ ఫర్ 20 days. అయితే ఇందాక నేను క్వశ్చన్లో ఏం చెప్పాను? ఏ అనేవాడు 4 రోజులు పనిచేసి పన్నించి లెఫ్ట్ అయిపోయాడని చెప్పాను. ఇప్పుడు బి అనేవాడు ఒక 5 days పనిచేసి పన్నించి లెఫ్ట్ అయిపోయాడని చెప్పి క్వశ్చన్లో చెప్తున్నాను. ఓకే, హియర్ ఏ వర్క్డ్ ఫర్ 10 days, బి వర్క్డ్ ఫర్ 20 days. అయితే బి alone worked for 5 days and left. Then remaining work in how many days A can complete the work? Okay, here
రోజుకి 10 డేస్ చేస్తాడు. బి అనేవాడు వర్క్ అనేది 20 డేస్లో చేస్తాడు. అయితే మనకి ఇక్కడ బి అనేవాడు బి alone వర్క్డ్ ఫర్ 5 డేస్ అండ్ లెఫ్ట్. 5 రోజులు పనిచేసి బి అనేవాడు వెళ్ళిపోయాడు. టోటల్గా బి అనేవాడు 20 డేస్ చేస్తాడు. అయితే ఆ పనిని వాడు 5 డేస్ చేశాడు. 5 డేస్ చేసి వెళ్ళిపోయాడు. అయితే మనకి 20 పార్ట్స్లో 5 పార్ట్స్ చేసి వాడు లెఫ్ట్ అయిపోయాడంటే ఇక్కడ రేషియో ఎంత? 5 1s 5 4s 1/4. వాడు 4 పార్ట్స్లో 1 పార్ట్ చేసి లెఫ్ట్ అయిపోయాడు. రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఈజ్ 3/4. అంతే కదా, రిమైనింగ్ 3 పార్ట్స్ ఉన్నాయి, 3/4. ఈ రిమైనింగ్ 3/4ని ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఏ అలాన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3/4 ఇంటూ ఏ అనేవాడు టోటల్గా ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు? 10 డేస్. ఓకే, హియర్ 2 2s 2 5s. ఓకే, ద ఆన్సర్ ఈస్ 15/2. దట్ మీన్స్ 7.5 డేస్లో ఆ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తాడంట. ఓకే, దిస్ ఇస్ ద మోడల్ లైన్. మీరు ఈ మోడల్ లైన్ కూడా కొంచెం నేర్చుకోండి. ఈజీ మెథడ్, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇది ఫ్రాక్షన్లో ఇస్తాడు. అయితే మనం అడు ఎన్ని రోజులు పనిచేసి లెఫ్ట్ అయిపోయాడు అనేది మనకి తెలిసిన తర్వాత ఆ రిమైనింగ్ వర్క్ అనేది ఆ మిగతా వాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద మోడల్ నెంబర్ 9. ఇంకొక మోడల్ చెప్పుకుందాం మనం, మోడల్ నెంబర్ 10. ఇంకా మొత్తం రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ కూడా మనం ఈ టైం వర్క్లో కంప్లీట్ చేసుకున్నాం. ఎటువంటి సంపించినా సరే మీరు ఈ ఫార్ములాస్ దాటి క్వశ్చన్ అనేది బయటికి వెళ్ళడం జరగదు. ఓకే, మోడల్ 10లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే హియర్ క్వశ్చన్ ఈస్ Ravi, Varma and Teja can do a piece of work in 10 days, 12 days and 15 days. After 2 days, Ravi left from the work. Then, Ravi 3 రోజుల తర్వాత పని నుంచి వెళ్ళిపోయాడంట. అయితే then 3 days before completion of work, Varma left from the work. అయితే పని ఇంకా 3 రోజుల్లో కంప్లీట్ అవుతుందనగా ఈ వర్మ అనేవాడు పని నుంచి వెళ్ళిపోయాడంట. అయితే ఆ వర్క్ని ఈ రవి, వర్మ, తేజ అనేవాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు అనేది క్వశ్చన్. ఓకే, మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే బాగా లెందీగా ఉంటుంది. ఆన్సర్ మాత్రం 2-3 స్టెప్స్లో అయిపోతుంది. ఓకే, నేను క్వశ్చన్ అనేది ఇప్పుడు రఫ్ చేస్తున్నాను. ఓకే, మనం ఆన్సర్ని ఎలా సాల్వ్ చేస్తామంటే మనం ఈ మోడల్ 10లో క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. మీకు ఆ 2 మెథడ్స్ కూడా చెప్తాను. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రవి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, వర్మ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, తేజ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఓకే, అయితే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఈజ్ 60 యూనిట్స్ టోటల్ వర్క్. ఓకే, రవి అనేవాడు 10 డేస్ వర్క్ చేశాడంట, వర్మ అనేవాడు 12 డేస్ వర్క్ చేశాడంట, తేజ అనేవాడు 50 డేస్ వర్క్ చేశాడు. అయితే రవి అనేవాడు 10 రోజులు వర్క్ చేస్తే 60 యూనిట్లు చేశాడంట. ఒక్క రోజులో వాడు ఎన్ని యూనిట్లు చేశాడు? 10 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 60/10. దట్ మీన్స్ 60/10 మీన్స్ 6 యూనిట్స్. ఒక రోజులో రవి 6 యూనిట్లు చేస్తాడు. వర్మ అనేవాడు 12 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 60/12 5 యూనిట్స్. తేజ అనేవాడు ఒక రోజులో 15 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేలో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 60/15 4 యూనిట్స్. అయితే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 60 యూనిట్స్. ఈ రవి అనేవాడు రోజుకి 6 యూనిట్లు, వర్మ అనేవాడు రోజుకి 5 యూనిట్లు, ఈ తేజ అనేవాడు రోజుకి 4 యూనిట్స్ వర్క్ చేస్తారంట. అయితే మనం ప్రాసెస్ వన్లో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే
ఈ వర్క్ అనేది రవి, వర్మ, తేజ అనే వాళ్ళు స్టార్ట్ చేశారంట. ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారంట. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఈ రవి అనేవాడు 2 days వర్క్ చేసి పని నుంచి వెళ్ళిపోయాడంట. 2 days వర్క్ చేసి ఈ పని నుంచి వెళ్ళిపోయాడంట. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు ఉంటారు? ఇంకా వర్మ అండ్ తేజ ఉంటారు ఇంకా. ఓకే, అయితే ఈ వర్మ అనేవాడు మళ్ళా ఏం చేశాడంటే ఈ వర్మ అనేవాడు ఈ పని ఇంకొక 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అనగా ఈ వర్మ అనేవాడు ఈ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇంకా 3 రోజుల్లో ఈ పని అయిపోతుంది అనగా 3 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా ఈ వర్మ అనేవాడు పని నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే ఈ 3 days వరకు ఎవరు చేసి ఉంటారు? మిగతా తేజ చేసి ఉంటాడు. ఓకే, వర్మ వెళ్ళిపోతే ఇంకా తేజ ఒకటే కదా ఉంటాడు. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏం తెలుసు క్వశ్చన్లో? రవి 1 day వరకు తెలుసు, వర్మ 1 day వరకు తెలుసు, తేజ 1 day వరకు తెలుసు. ఓకే, హియర్ రవి, వర్మ, తేజ అనేవాళ్ళు 2 days వర్క్ చేశారు స్టార్టింగ్. ఈ రవి అనేవాడు రోజుకి 6 యూనిట్లు, వర్మ అనేవాడు రోజుకి 5 యూనిట్లు, తేజ అనేవాడు రోజుకి 4 యూనిట్లు. టోటల్గా ఒక రోజులో వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని యూనిట్లు చేస్తారు? 6 + 5 11, 11 + 4 15 యూనిట్స్. ఒక్క రోజులో 15 యూనిట్లు చేస్తే 2 days వర్క్ చేశారు కాబట్టి టోటల్గా 30 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిగతాది చివరి 3 days తేజ అనేవాడు వర్క్ చేశాడు. తేజ అనేవాడు రోజుకి 4 యూనిట్లు చేస్తే 3 రోజులకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 12 యూనిట్స్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 60 యూనిట్స్. మనకి 60 యూనిట్స్ వర్క్ చేయాలి. అయితే ఇక్కడ స్టార్టింగ్ 2 daysలో 30 యూనిట్స్ చేశారు ముగ్గురు కలిపి. అలాగే ఎండింగ్లో వర్మ వెళ్ళిపోయిన తర్వాత తేజ కూడా 12 days వర్క్ చేశారు. అయితే ఇక్కడ వర్మ అండ్ తేజ అనేవాళ్ళు ఈ మిగతా వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కావాలి క్వశ్చన్లో. మనకి రిమైనింగ్ వర్క్ ఎంత? మనకి 30 ఇచ్చాడు, 30 ఉంది, 12 ఉంది. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ ఎంత? 60 యూనిట్స్. 30 + 12 42 అంటే మనకి టోటల్గా 60 యూనిట్స్ కావాలి. ఈ 60 రావాలంటే 42కి ఏం కలపాలి? 18 యూనిట్స్ కలిపితే టోటల్ ఎంత? 12 + 18 ఎంత? 30 + 30 60 యూనిట్స్. ఓకే, మనకి ఇక్కడ 18 కలిపితే టోటల్గా 60 యూనిట్స్ వరకు వచ్చింది మనకి. అయితే వీరు రవి అండ్ వర్మ, వర్మ అండ్ తేజ అనేవాళ్ళు 1 dayలో ఎన్ని యూనిట్లు చేస్తారు? ఈ వర్మ అండ్ తేజ అనేవాళ్ళు వర్మ అనేవాడు ఒక రోజుకి 5 యూనిట్లు, తేజ అనేవాడు ఒక రోజు 4 యూనిట్లు. టోటల్గా ఇద్దరు కలిపి ఒక రోజులో 9 యూనిట్స్ చేస్తారు. 1 dayలో 9 యూనిట్స్ చేస్తారు. అయితే ఈ వర్మ అండ్ తేజ అనేవాళ్ళు 18 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 1 dayలో 9 యూనిట్స్ చేస్తే 18 యూనిట్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 18/9 2 days. ఈ 18 యూనిట్స్ 2 daysలో కంప్లీట్ చేస్తారంట. అయితే మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? రవి, వర్మ, తేజ అనేవాళ్ళు టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? టోటల్ ఎన్ని డేస్? 2 days, 2 days, 3 days. Total number of days is 2 + 2 + 3. 2 days, 2 days and 3 days. Total answer is 2 + 2 4, 4 + 3 7 days is the required answer. Okay. Another process is మనకి ఇది ఒక ప్రాసెస్ ఈ సమ్మన్ సాల్వ్ చేయడానికి. మనకి ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఇక్కడ టోటల్ యూనిట్స్ ఎంత? మనకి ఇక్కడ టోటల్ యూనిట్స్ అనేవి 60 యూనిట్స్. మనకి స్టార్టింగ్లో రవి అనేవాడు పని నుంచి లెఫ్ట్ అయిపోయాడు. రవి అనేవాడు ఇక్కడ మనకి షార్ట్కట్లు ఏం చేయాలంటే స్టార్టింగ్లో లెఫ్ట్ అయిపోతే మనం మైనస్ చేయాలి, మైనస్. అదే ఎండింగ్లో లెఫ్ట్ అయిపోతే ప్లస్ చేయాలి. మనకి ఇది గుర్తుంచుకోండి.
ఓకే, హియర్ నేను చెప్పింది వినండి చూడండి. ఎల్సిఎం అనేది మనకి టోటల్ 60 యూనిట్స్ అంతేనా. మనకి స్టార్టింగ్లో రవి అనేవాడు 2 డేస్ వర్క్ చేసి వెళ్ళిపోయాడంట. ఓకే, 2 డేస్ వర్క్ చేసి వెళ్ళిపోయాడంటే రవి అనేవాడు ఒక రోజులో 6 యూనిట్లు చేస్తాడు. 2 డేస్లో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 12 యూనిట్స్. మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ అయిపోతే మైనస్ చేయమన్నాం, ఇక్కడ -12 యూనిట్స్. అయితే ఇంకా మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 60 - 12 48 యూనిట్స్. ఓకే, దెన్ వర్మ అనేవాడు తేజ అనేవాడు చివరి 3 రోజులకి పని అయిపోతుందనగా వెళ్ళిపోయాడంట. తేజ అనేవాడు రోజుకి 4 యూనిట్లు చేస్తున్నాడు. అయితే ఆడు చివరి 3 రోజులు ఎంత వర్క్ చేస్తుంటాడు? ఈ చివరి 3 రోజులు 3 4 12 యూనిట్స్. నేను చివరిలో లెఫ్ట్ అయిపోతే ఏం చేయమని చెప్పాను? యాడ్ చేయమని చెప్పాను. ప్లస్ 12 డేస్ ప్లస్ 12 నాట్. హియర్ వర్మ కదా, వర్మ అనేవాడు చివరి 3 రోజుల్లో పని అయిపోతుందనగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంటే చివరి 3 రోజులు వర్మ అనేవాడు రోజుకి 5 యూనిట్లు చేస్తున్నాడు. అయితే చివరి 3 రోజుల్లో వెళ్ళిపోయాడంటే 3 డేస్కి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 15 యూనిట్స్. నేను చివరిలో లెఫ్ట్ అయిపోతే ప్లస్ చేయమన్నాను. ప్లస్ 15, 8 + 5 13. ఓకే, 1 క్యారీ, 4 + 2 6, 63. ఓకే, 63. అయితే ఆ రిమైనింగ్ వర్క్ ఎవరంటారు? చివరికి ఇంకా ఈ వర్మ అండ్ తేజ అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ వర్మ అనేవాడిది నేను ప్లస్ చేశాను కాబట్టి ఈ తేజతో కూడా వాడు వర్క్ చేసినట్టే. ఓకే, ఇంకా వర్మ అండ్ తేజ ఉంటారు. వర్మ అండ్ తేజ వాడు రోజుకి 5 + 4 9 యూనిట్స్ చేస్తారు 1 డేకి. ఈ వర్మ అండ్ తేజ అనేవాళ్ళు 1 డేకి 9 యూనిట్స్ చేస్తారు. ఇంకా టోటల్ వర్క్ ఎంత రిమైనింగ్ ఉందో మనకి 63 యూనిట్స్. ఈ 63 యూనిట్స్ మనకి వీళ్ళిద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్. ఓకే, 63/9, 9 ones 9 sevens, 7 days ఈజ్ ద ఆన్సర్. మనకి ఇందాక ప్రాసెస్లో అంటే డయాగ్రామ్ వేసి చేసిన 7 days వచ్చింది. మనకి అంటే డయాగ్రామ్ వేయకుండా ఈజీగా సాల్వ్ చేయాలంటే ఇది ఒక మెథడ్ 7 days. ఈ మెథడ్ మీరు ఫాలో అయితే ఈ ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డయాగ్రామ్ వేసి టైం వేస్ట్ అది. మనకి అంటే స్టార్టింగ్లో లెఫ్ట్ అయిపోతే మైనస్ నెంబర్ తీసుకోవాలి, ఎండింగ్లో లెఫ్ట్ అయిపోతే ప్లస్ నెంబర్ తీసుకోవాలి అనేది గుర్తుండాలి మనకి ఈ మెథడ్లో. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్, కొద్దిగా కష్టమైన మెథడ్ కూడా. కొద్దిగా జాగ్రత్తగా వినండి, విని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, మనకి టైమ్ అండ్ వర్క్లో ఒక 10 మోడల్స్ వరకు చెప్పుకున్నాం. ఈ 10 మోడల్స్గా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ టైమ్ అండ్ వర్క్లో ఎటువంటి సమ్ ఇచ్చినా సరే మీరు 2 స్టెప్స్లో చేసే విధంగా నేను చెప్పడం జరిగింది. మీరు ఈ టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం మెథడ్ అనేది మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఎల్సిఎం మెథడ్ ఫాలో అయితే ఆన్సర్ 2-3 స్టెప్స్లో మీరు వేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఓకే, ఇంకా మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ అండ్ వేజెస్ అండ్ టైం అనే చిన్న కాన్సెప్ట్ ఉంది. అది మనకి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది ఒక 20 మినిట్స్లో 15 మినిట్స్లో అయిపోతుంది. ఒక 20 నిమిషాల్లో పావుగంటలో ఆ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ టాపిక్ కంప్లీట్ అయితే మనకి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే గైస్, థ్యాంక్ యూ.